బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి ఆట అయితే కాస్త కోస్త ఆసక్తిగానే సాగుతోంది. హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో కూడా అంటే ఒక పేరు కావచ్చు, అతని ప్రవర్తన కావచ్చు, అతని ఆట తీరు కావచ్చు, చూసిన తర్వాత ఎవరైనా కొంచెం స్ట్రాంగ్ ప్లేయర్ ఉన్నారు అంటే ఈ సీజన్కి సంబంధించి అందరూ కూడా నిఖిల్ మలియక్కల్ పేరే చెప్పారు. ఫస్ట్ వీక్ మొత్తం కూడా మనోడి ఆట అలాగే అనిపించింది, అలాగే కనిపించింది కూడా. కానీ ఎందుకో నామినేషన్స్ అంటే ఎలిమినేషన్ తర్వాత ఫస్ట్ వీక్ తర్వాత నుంచి నిఖిల్ బాగా డౌన్ అయిపోయాడనే విషయం మనకైతే అర్థమవుతుంది. నిఖిల్ అసలు ఎలా ఆడుతున్నాడు, అతని ఆట తీరేంటి అనేది అతనికి క్లారిటీ ఉన్నట్టుగైతే మనకు కనిపించట్లేదు. అంటే మొదటి నుంచి మాట్లాడుతున్నాడు వీఆర్ ఇండివిజువల్ ప్లేయర్స్, మనం ఇక్కడ ఇండివిజువల్గా ఆడటానికే వచ్చాము అనే ఒక మాట అయితే స్పష్టంగా చెప్తున్నాడు. కానీ ఎక్కడో అతని మైండ్లో అతన్ని అయితే వెనక్కి లాగుతూ ఉన్నాయి కొన్ని పాయింట్స్. ఆ ఆటను మనం క్లియర్గా అతని గేమ్ సినారియోని గమనిస్తే ఆ వెనక్కి లాగుతోంది ఆలోచనలు కాదు, సోనియా అనే విషయం మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. సోనియా నిఖిల్కి ఎప్పుడైతే దగ్గరగా అయిందో, దగ్గరగా వచ్చిందో అప్పటి నుంచి నిఖిల్ ఆట ఆగం పట్టుకుపోయింది. ఆ విషయం మనకి ఎలాంటి అనుమానం లేదు. అంటే సోనియా నిఖిల్ని గేమ్ని ఆగం పట్టిస్తోంది అని చాలా పెద్ద మాట అని మీరు అనుకోవచ్చు, కానీ ఎక్కడ కూడా ఎలాంటి అనుమానం లేదు. దానికి సంబంధించి ఉదాహరణలు కూడా ఉన్నాయన్నమాట. అంటే ఫస్ట్ నుంచి నిఖిల్ మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏంటి అంటే హీఈస్ ఎ గ్రూప్ ప్లేయర్, బయట ఎవరైతే సీరియల్ బ్యాచ్ కలిసి వచ్చారో వాళ్ళందరూ కూడా కలిసి ఆడుతున్నారు అనే ఒక ట్యాగ్ని నిఖిల్కి అయితే బాగా అంటగట్టాలని చూశారు. దాంట్లో ఆ పనిలో ముందస్తుగా సోనియా పేరు అయితే ఎక్కువ వినిపించిందనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే ఆ గ్రూప్ ప్లేయరు అందరు కలిసి ఆడుతున్నారని ఒక మాట వచ్చిందో ఆ మాట రాగానే మనోడు ప్రేరణ కావచ్చు, యష్మి కావచ్చు దూరం అయిపోయాడు. అంటే యష్మిని చీఫ్ చేయడానికి మనోడు ఎట్లయితే మాట్లాడాడో అది కూడా ఉదాహరణగా చూపించి ఇతను కలిసి ఆడుతున్నాడు వాళ్ళందరితో అని బలంగా ఆడియన్స్లో కూడా తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. ఎక్కడ అతనికి గ్రూప్ ప్లేయర్ అని ఒక ట్యాగ్ పడుతుందని భయంతో నిఖిల్ అయితే ప్రేరణకి కావచ్చు, యష్మికి కావచ్చు దూరంగా ఉంటున్నాడు, వాళ్ళతో సరిగ్గా మాట్లాడట్లేదు కూడా. ఇక దీనికి సంబంధించి అది వదిలేసిన తర్వాత అతడిది కొంచెం అథారిటేటివ్ మెంటాలిటీ అనేటువంటి ఇంకొక ట్యాగ్ అయితే అతను గంటగట్టారు. దీనిలో కూడా సోనియా పాత్ర అయితే ఖచ్చితంగా ఉంది కూడా. అంటే ఇక్కడేమంటున్నారు, నిఖిల్ ఇదంతా కమాండింగే ఉంది అంటే ఫస్ట్ వీక్లో రేషన్ లిమిటెడ్, రేషన్ లేదు అనేసరికి ఎవరో కూడా ముందుకు వచ్చి ఇనిషియేటివ్ తీసుకోవాలా, ఇనిషియేటివ్ నేనే తీసుకున్నాను, కొంచెం ఏదైనా చెప్తే అందరికీ ఉపయోగపడుతుంది, అందరూ ఆకలితో ఉండే పరిస్థితి ఉండదు అని చెప్పి నేను నా అంతటి నేనే ముందుకు వచ్చి తీసుకున్నాను, దానికి అథారిటేటివ్గా ఉన్నాను నేను అని చెప్పి ఎవరినో తొక్కేయాలని నేను ట్రై చేస్తున్నాను అని చెప్పి అభిప్రాయాలను అయితే వ్యక్తపరిచారు అని చెప్పి మనడు కొంచెం ఆవేదన వ్యక్తం చేయడం కూడా మనం చూసాం. అంటే అది చాలా మంచి విషయం. కెప్టెన్కి ఉండాల్సిన క్వాలిటీస్లో అది ప్రధానమైందనమాట. ఏంటంటే ఎవరో ఒకళ్ళు చెప్పే వరకు ఆగకుండా ఇనిషియేటివ్ తీసుకొని హౌస్ని ఒక క్రమ పద్ధతిగా పెట్టాలని చెప్పి నిఖిల్ ప్రయత్నించాడు. అది చాలా మంచి విషయం కూడా, చాలా బాగా నడిచింది అప్పుడు. కానీ ఆ అథారిటేటివ్ లేకపోతే తొక్కేస్తున్నాడు అనే మాటలు తీసుకొచ్చేసరికి మనోడు మళ్ళీ డిఫెన్స్లో పడిపోయాడు. డిఫెన్స్లో పడిపోయి ఇలా అయితే నేను నెగిటివ్గా వెళ్తానేమో జనంలోకి అని చెప్పి ఆగిపోయాడు. ఇలా ఆగిపోయినప్పుడు అంటే ఇక చిన్నగా సోనియా తన మైండ్ గేమ్ స్టార్ట్ చేసినట్టుగా మనకైతే కనిపించింది అనమాట. నిఖిల్ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకొచ్చేసింది. ఇప్పుడు అసలు గేమ్ ఎలా ఆడాలి అనే విషయం కూడా సోనియానే మనోడికి క్లాసులు బీకేస్తూ మనం అయితే చూసాము. అంటే ఇప్పుడు నాగమణి గంటతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నాకు నేనే నామినేట్ చేసుకుంటాను, నా మీద ఇలా వచ్చినాయి కదా అన్నప్పుడు అంటే ఈవిడ గైడ్ చేస్తుంది అనమాట. నువ్వు అలా మాట్లాడితే ఎలాగా, నువ్వు ఏమైనా పిచ్చోడివా, నీకు అసలు గేమ్ తెలియట్లేదు, ఇలా అయితే నువ్వు ఎలా ముందుకు వెళ్తావు అని ఒక ట్రాన్స్లోకి మనోడిని తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఎప్పుడైతే సోనియా మనోడికి బాగా క్లోజ్ అవ్వడం స్టార్ట్ అయిందో అప్పటి నుంచే నిఖిల్ కెమెరాలకు కనపడకుండా పోయాడు. ఏదో వాళ్ళిద్దరు కలిసి సోఫాలో కూర్చొని మాట్లాడుకున్నప్పుడు తప్పితే ఎక్కడా కూడా నిఖిల్ ఎక్కువ కనిపిస్తున్నట్టు మనకైతే అనిపించట్లేదు. ఈ సినారియో మొత్తంలో సోనియా పాత్ర ఖచ్చితంగా అయితే మనకి బాగా ఎలివేట్ అయి కనిపిస్తూ ఉంది. మరి ఆవిడ కావాలని చేస్తుందో యాదృచ్ఛికంగా అలా వాళ్ళ మధ్యలో బాండింగ్ అనేది ఒకటి క్రియేట్ అయిందో మనకైతే తెలియదు. అది ఇంకో 2 వారాలు పోతే అదే క్లారిటీ వస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఎక్కువ రోజులు మాస్క్ వేసుకొని ఆడలేరు అనే విషయం మనందరికీ తెలుసు. ఖచ్చితంగా ఆ మాస్క్ అనేది తొలగిపోతుంది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. సోనియా మాస్క్ వేసుకొని ఆడుతుందా లేదా మనకైతే తెలియదు, కానీ వీళ్ళిద్దరి మధ్యలో సంథింగ్ ఏదో ఉంది అని ఎడిటర్లు మాత్రం ప్రోమోల్లో మ్యూజిక్ అయితే గట్టిగానే వాయిస్తున్నారు. మరి అది ఎటు వెళ్తుంది, ఎటు దారి తీస్తుంది, నిఖిల్కి అది సపోర్ట్గా అంటే నేను నీకు సపోర్ట్ చేయను అని చెప్పి సోనియా ఒక దగ్గర మాట్లాడింది కూడా. కానీ ఆవిడ ఎక్కడ సపోర్ట్ చేసింది, ఏ విధంగా సపోర్ట్ చేసింది మనకైతే ఎక్కడ కనిపించలేదు. ఆడపులి వస్తుంది, నేను నీకెందుకు నిన్ను కాపాడతాను అందుకని మధ్యలోనే వదిలేసింది. కాబట్టి ఎలా చూసుకున్నా కానీ సోనియా నిఖిల్ ఆటని ఆగం పట్టిస్తోందని అయితే మనకైతే ఒక చిన్న క్లారిటీ అయితే ఉంది. అయితే మనం ఇప్పుడే ఒక కంక్లూషన్కి రాలేము. 1 వారంలో 2 వారాలు ఇంకా 2 వారాలు కూడా గడవలేదు కాబట్టి. కానీ ఆమె దగ్గరైనప్పుడు మాత్రం మనోడి ఆట డైవర్ట్ అయిందనే విషయం మనకైతే క్లారిటీ ఉంది. కాబట్టి ముందు ఇంకా వచ్చే 2 వారాల్లో అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఏం నడుస్తోంది, వాళ్ళ బాండింగ్ ఏంటి, నిజంగానే ఆగం పట్టిస్తుందా లేదనేది మనకైతే క్లారిటీ వస్తుంది. మరి మీకేమనిపిస్తుంది, సోనియా దగ్గర అయిన తర్వాత నిఖిల్ ఆట కనిపించకుండా పోయిందని మీరు కనుక అనుకుంటే మీ అభిప్రాయాలను అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.